మందుబాబులకు చంద్రబాబు సర్కార్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ ధరను 15% పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ధరలను వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో మద్యాన్ని 3 కేటగిరీలుగా సరఫరా చేస్తున్నారు. ఇండియన్ మేడ్, ఫారెన్ మేడ్ మద్యంతో పాటు బీర్లు అందుబాటులో ఉంచుతున్నారు. రీసెంట్ గా మద్యం అమ్మకాలపై మార్జిన్ను ఏపీ సర్కార్ 14.5% నుంచి 20%కి పెంచింది. గతేడాది నూతన మద్యం పాలసీ అందుబాటులోకి వచ్చింది. వేలం ద్వారా 3,000 మంది మద్యం షాపులు దక్కించుకున్నారు. కమిషన్ పెంచుకుంటే అమ్మకాలు నిలిపేస్తామని ప్రభుత్వాన్ని మద్యం దుకాణాల యజమానులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వారి డిమాండ్ను సర్కార్ పరిశీలించింది. కమిషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజాగా ఆ లోటును పూడ్చేందుకు అన్ని కేటగిరీల్లోనూ మద్యం ధరలను 15% పెంచుతూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏపీలో మద్యం ధరల పెంపు గురించి ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటనలు చేసింది. అన్ని రకాల బ్రాండ్ల బాటిల్ ధరను 10 రూపాయలు పెంచినట్లు ఎక్సైజ్ కమిషనర్ నిశాంత్ కుమార్ తెలిపారు. వాటర్ ఆఫ్ ఫుల్ బాటిల్ అనే దానితో సంబంధం లేకుండా ప్రతి బాటిల్పై 10 రూపాయలు పెంచామన్నారు. కొంతమంది 15, 20 రూపాయలు పెరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడించారు. అలాంటి అపోహలను ప్రజలు నమ్మకూడదన్నారు. పెంచిన ధరలను అన్ని మద్యం దుకాణాల్లో ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. బీర్లకు సంబంధించిన ధర విషయంలో ఎలాంటి మార్పు చేయలేదన్నారు. ఇక మద్యం ధరల పెంపుపై వైసీపీ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. చాలా మంది నిబంధనలకు విరుద్ధంగా మద్యాన్ని విక్రయిస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వం ఏపీని విద్యాంధ్రప్రదేశ్గా మార్చితే చంద్రబాబు ఇప్పుడు ఏపీని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చారని ఎద్దేవా చేశారు.